రైట్ గా చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఉండవల్లిలో ఈ భేటీ జరగనుంది. ఇద్దరు నేతల మధ్య సీట్ల పంపకాలపై చర్చ జరుగుతుందని సమాచారం. ఇప్పటికే రెండు పార్టీల మధ్య అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజా భేటీలో మరింత క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. సమావేశం తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు చెబుతారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఉండవల్లిలో ఈ భేటీ జరగనుంది. ఇద్దరు నేతల మధ్య సీట్ల పంపకాలపై చర్చ జరుగుతుందని సమాచారం. ఇప్పటికే రెండు పార్టీల మధ్య అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజా భేటీలో మరింత క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. ఈ సమావేశం తర్వాత ఎవరికెన్ని సీట్లు చెప్తారో లేదో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఉండవల్లిలో ఈ భేటీ జరగనుంది. ఇద్దరు నేతల మధ్య సీట్ల పంపకాలపై చర్చ జరుగుతుందని సమాచారం. ఇప్పటికే రెండు పార్టీల మధ్య అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజా భేటీలో మరింత క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. ఈ సమావేశం తర్వాత ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తున్నారో చెబుతారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ హరీష్, డీటెయిల్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అధికార పక్షం వైసీపీ సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశంపై క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ అదేవిధంగా టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశంపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. ఈ అంశంపైన ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా భేటీ అయినటువంటి నేపథ్యంలో ప్రాథమికంగా 25 నుంచి 30 సీట్ల వరకు కూడా జనసేనకి టీడీపీ ఆఫర్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి భావిస్తున్నారు. అయితే మరి పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి 2 సీట్లు చొప్పున పోటీ చేయాలన్నటువంటి ఒక ఆలోచన జనసేన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖపట్నం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు కావాలని చెప్పి కూడా జనసేన కోరుతున్నట్టుగా ప్రాథమికమైనటువంటి సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో వీరిద్దరు భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ హరీష్.